హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ మొదటి రోజు కస్టడీ విచారణ పూర్తయింది. 7 గంటలు శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించారు. ప్రత్యేక గదిలో శివబాలకృష్ణను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విచారణలో 45 ప్రశ్నలను ఏసీబీ సంధించింది. దీంతో పాటు 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లపై విచారణ జరిపారు. శివబాలకృష్ణకు చెందిన 4 బ్యాంకు లాకర్లు, బినామీలో పెట్టుబడులపై ఆరా తీశారు. బాలకృష్ణ ఇంట్లో 120 టాప్ బ్రాండెడ్ వాచీల విలువ 32 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. వ్యవసాయ భూముల కొనుగోలు, విల్లాలు, రిజిస్ట్రేషన్లపై వివరాలు సేకరిస్తున్నారు. 2 ఇన్ఫ్రా కంపెనీల్లోనూ బాలకృష్ణకు వాటాలున్నట్లు గుర్తించారు. సందీప్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, క్వారై, జాన్ స్పేస్, ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ లో బాలకృష్ణకు సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. ఆ కంపెనీల్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. హెచ్ఎండిఏ హోదాలో బాలకృష్ణ జారీ చేసిన అనుమతుల ఫైల్స్ ను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. హెచ్ఎండిఏ నుంచి ఫైల్స్ ను తెప్పించుకుని విచారణ జరుపుతున్నారు. మొదటి రోజు శివబాలకృష్ణ విచారణ పూర్తయింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఈరోజు చెంచల్గూడ జైలు నుంచి ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నిన్న నాంపల్లి ఏసీబీ కోర్టు శివబాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఇందులో భాగంగానే ఈరోజు చెంచల్గూడ జైలు నుంచి కూడా ఉదయం 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో శివబాలకృష్ణను కస్టడీలు తీసుకొని బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఏసీబీ ప్రధాన కార్యాలయంలో సుదీర్ఘంగా దాదాపు 7 గంటల పాటు విచారించారు. అనంతరము విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ శివబాలకృష్ణని జ్యుడిషియల్ రిమాండ్ చెంచల్గూడ జైలుకి ఏసీబీ అధికారులు తరలించారు. మరొకసారి రేపు కస్టడీలు తీసుకొని విచారించే అవకాశం ఉంది. ఇక ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 7 గంటల పాటు శివబాలకృష్ణని అనేక కోణాల్లో కూడా అటు ఏసీబీ అధికారులు విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. గతంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిగినప్పుడు దొరికినటువంటి డాక్యుమెంట్స్తో పాటు ప్రాపర్టీ చిర ఆస్తులకు సంబంధించిన దానిపైనే ఈరోజు ఏసీబీ అధికారులు పూర్తిగా కూపీలాగారు. 2021-23 సంవత్సరంలో హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఎక్కడెక్కడ అప్రూవల్ ఇచ్చారో, లేఅవుట్స్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, విల్లాలకు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుంచి ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు 40 ప్రశ్నల పైగా సంధించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. కానీ ఏసీబీ అధికారులు అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్న కూడా శివబాలకృష్ణ నుంచి నోటి నుంచి సమాధానం రాలేదనేటువంటి సమాచారం కూడా తెలుస్తుంది. మరి చూడాలి, రేపు 2వ రోజు కూడా కస్టడీలు తీసుకొని విచారించిన తర్వాత అతను ఎలాంటి డాక్యుమెంట్స్ గతంలో హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఎక్కడెక్కడ ప్రాపర్టీ సంబంధించిన లేఅవుట్స్కి అనుమతి ఇచ్చాడు, దానికి సంబంధించినటువంటి బినామీలు ఎవరు, అదేవిధంగా ఇంట్లో దొరికినటువంటి ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా పూర్తిగా కూపీలాగే అవకాశం. ఇప్పటికే శివబాలకృష్ణ సంబంధించినటువంటి 4 బ్యాంక్ లాకర్స్ని గుర్తించారు. ఇక బ్యాంక్ లాకర్స్ సంబంధించిన దానిపై రేపు లాకర్స్ను ఓపెన్ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. ఎందుకంటే శివబాలకృష్ణని 8 రోజుల పాటు కస్టడీలు తీసుకొని విచారించిన నేపథ్యంలో ఈ బ్యాంక్ లాకర్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు కావచ్చు, బినామీ పేర్లతో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా 8 రోజుల పాటు సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఎప్పుడైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యాడో వెంటనే తన సంబంధించిన బాధితులు పెద్ద సంఖ్యలో ఏసీబీ కార్యాలయానికి రావడం, అదేవిధంగా ఏసీబీ డీజీగా ఉన్నటువంటి సివి ఆనంద్కు చాలా మంది బాధితులు వచ్చి ఫిర్యాదు చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. దానికి సంబంధించినటువంటి అప్రూవల్ సంబంధించిన విషయంలో, అదేవిధంగా ఫ్లాట్లకు సంబంధించిన విషయంలో ఇలాంటి అవకతవకలు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా చాలా మందికి నష్టవాటిల్లే విధంగా కోట్ల రూపాయలు దండుకున్నట్టు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి. కాబట్టి ఆ కంప్లైంట్స్ పై కూడా ఏసీబీ అధికారులు శివబాలకృష్ణని సుదీర్ఘంగా విచారించే అవకాశం. ప్రస్తుతం అయితే 7 గంటల పాటు ఈరోజు సుదీర్ఘంగా విచారించినటువంటి ఏసీబీ అధికారులు ప్రస్తుతం చెంచల్గూడ జైలుకు తరలించారు. రేపు మరొకసారి శివబాలకృష్ణ కస్టడీలో తీసుకొని విచారించే అవకాశం ఉంది. బలరాం, సునీల్, అంటే శివబాలకృష్ణ విచారణతో మరింత మంది అవినీతి పరుల జాబితా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే శివబాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలో అప్పుడు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు దాదాపు ఒకరికి అధికారి ఏకంగా 30 మంది ప్రభుత్వ అధికారుల అండదండలతో చాలా కోట్ల రూపాయలు దండుకున్నట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. అయితే ఎవరెవరు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు కూడా అప్పుడు వీరందరూ కూడా అండదండలు ఇచ్చారు. వారి అండదండలతోనే కోట్ల రూపాయలు దండుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆర్టీఐ కమిషన్లో ఎవరైనా అప్లై చేస్తే కనీసము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. అంటే చాలా మంది బాధితులు ఇప్పటికే ఏసీబీ కార్యాలయానికి వచ్చి వారందరూ కూడా తమ గోడును వెల్లబించుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి ఇతనితో సన్నిహిత సంబంధాలు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరితో ఇతను టచ్అప్లో ఉన్నాడో ఆ కాల్ డేటా కావచ్చు, వాట్సాప్ డేటా కావచ్చు, అదేవిధంగా బినామీ పేర్లతో ముఖ్యంగా 1000 కోట్ల రూపాయలు బినామీ పేర్లతో విల్లాలు కొన్నాడు, ప్రాపర్టీస్ని కొన్నారు. అదేవిధంగా వివిధ ప్లేసెస్లో చాలా ప్లేసెస్లో అతను ల్యాండ్స్ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు 2 ఇన్ఫ్రా కంపెనీలకు ఏకంగా పెట్టుబడులు పెట్టారంటే ఎంత డబ్బును ఈయన గడించాడో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంట్లోనే
దాదాపు 99 లక్షల నగదుతో పాటు మరోవైపు 120 వాచీలు, అదేవిధంగా హై బ్రాండెడ్ సంబంధించిన యాపిల్ మొబైల్స్, ల్యాప్టాప్స్ వీటన్నిటి కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. కాబట్టి ఇంట్లో దొరికినటువంటి విలువైనటువంటి 50 డాక్యుమెంట్స్ సంబంధించిన దానిపై కూడా ఇప్పుడు ఏసీబీ అధికారులు కూపీలు అవుతున్నారు. పెట్టుబడులు గతంలో 2 ఇన్ఫ్రా కంపెనీలకు 2 పెట్టుబడులు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ 2 ఇన్ఫ్రా కంపెనీలపై ఇప్పటికే ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆ కంపెనీలకు ఎందుకు పెట్టుబడి పెట్టారు, ఎవరెవరు నడిపిస్తున్నారు, వీరి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, గత ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారుల పాత్ర ఏంటి, వీటన్నిటిపై మాత్రం ఏసీబీ అధికారులు కూపీలు అవుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. బలనం రైట్, థ్యాంక్ యూ సునీల్.